నా గర్భఫలం నిలుచున్నా మనుషుడా, ఏది ఉత్తమమో ఏది న్యాయమో ఏమి నిర్ణయించుకో. దేవుని స్తోత్రం. చదువు. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేస్తున్నది. న్యాయముగా నడుచుకుని కనికరమును ప్రేమించుడి, దీనమనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుడి, ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుని స్తోత్రం. గొర్రెలు, మేకలు, ఎడ్లు, బర్రెలు ఇవన్నీ ఇచ్చినా ఆయన సంతోషం లేదు. కానీ నీ జీవితమే ఇస్తేనే ఆయనకి సంతోషం. అదే అంటాడు ఆయన. వేల కొద్ది పొట్టేళ్లను వేలాది స్థానమైన తైలమును నీకు ఇచ్చిన సంతోషం ఉన్నదా? లేదు. కానీ గర్భఫలం ఇచ్చిన సంతోషం కాదు, కానీ జీవితం మార్చుకోవడం సంతోషం. దేవుని స్తోత్రం. ఈ సంవత్సరం అంతా చేసిన మేలు కొరకు ఏం చేయాలి? మనం చెప్పాలి. ఎన్ని పొట్టేళ్ళు అర్పించినా, వేల కొద్ది పొట్టేళ్ళు అర్పించినా, వేలాది దూడలను ఆయన అర్పించిన, పొట్టేళ్ళు అర్పించిన నాకు సంతోషం. ఈ సంవత్సరం చేసిన మేలు కొరకు నీ హృదయాన్ని తెరిచి దేవుడికి నీ మనస్సు, నీ హృదయం అర్పణగా మారితే, నువ్వే ఆయన అర్పణగా మారితే నీ ఇంట్లో అంతా ఆయనదే కదా. దేవుని స్తోత్రం. చెప్పాలి హల్లెలూయా. నువ్వు అర్పణగా మారినంత కాలం నీ ఇంట్లో వస్తే ఏది కూడా బయటికి నీ బాగా గుర్తుపెట్టుకోండి. విత్తనం చేతులు ఉంచుకుని పొలంలోకి వెళ్ళి చల్లకుండా మళ్ళీ విత్తనం ఇంటికి తీసుకొచ్చుకుంటే ఫలించిందా? విత్తనాన్ని ఏం చేయాలి? చల్లాలి, అది ఫలిస్తుంది. నీ సొమ్ము నీ దగ్గర పెట్టుకుంటే ఏం ఫలిస్తావు? దేవుని సన్నిధిలో చేలో చల్లు, విత్తనాలు ఫలిస్తాయి. దేవుని స్తోత్రం. అలాగా దేవుడు అంటున్నాడు, నువ్వు చేసిన మేలుకి నేనేం చేయాలి? ప్రధానంగా స్తుతులను చెల్లించాలి. దేవునికి అర్పణగా మనం మారిపోవాలి. బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన పేరు దావీదు. 116వ అధ్యాయం 12వ వచనంలో, యెహోవా నాకు చేసిన ఉపకారములను నేనేమిచ్చి చెల్లించగలను? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను, యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించేదను, ఆయన ప్రజలందరి ఎదుట మొక్కుబడులు చెల్లిస్తా. దేవుని స్తోత్రం. ఎవరైనా దావీదు మహారాజు దేవుడు చేసిన మేలుకు ఉపకారములకు ఆయన చేశాడంటే రక్షణ పాత్రను చేతపట్టుకున్నాడు. ఏ పాత్ర? ఇక నీవు రక్షింపబడకపోతే ఈ దినమైన యెహోవా రక్షణ మీకు సమీపంగా ఉంది. నేడైనా సరే ఆయన రక్షణ మీకు విలువగా మార్చుతుంది. అని మనం రక్షింపబడడానికి ఇష్టపడి 2 కరోనా నుంచి దేవుడిని తప్పించాడు. మరి ఈ సంవత్సరం ఆయన ఎన్నో ఉపకారాలు చేసి రక్షించాడు. మరి ఈ సంవత్సరం ఏం చేయాలి? దేవుడికి హృదయాన్ని ఇవ్వాలి. దేవుని స్తోత్రం. ఏమివ్వాలి? నీ హృదయాన్ని ఇవ్వాలి. నువ్వు చేసిన మేలుకు ఉపకారాన్ని నేనేమిచ్చి చెల్లించగలను? రక్షణ పాత్రను చేతపుచ్చుకుంటాను. యెహోవా రక్షణ చాలా విలువైంది. నేను పాపిని ప్రభువా నన్ను క్షమించాలంటే దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఆయన ముద్రగా నన్ను మార్చబడాలంటే నమ్మి బాప్తిసం పొందాలి. అప్పుడు నువ్వు ఆయన బిడ్డగా, ఆయన సొత్తుగా నువ్వు మారు. ఇంతకాలం చేసిన మేలు ఉపకారాలు ఎన్నో ఉన్నాయి. ఈ సంవత్సరంలో అయినా ఇంకా ఎనగడుగు వేయకుండా ముందున్న పరుగు పద్ధతులు పరిగెత్తడానికి రక్షణ పాత్రను చేతవచ్చుకో. దేవుని స్తోత్రం. ఎవరుడా ఈ లోకంలో అనేక పైకి ఉపద్రవాలు రాబోతూ ఉంటాయి. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. నేడే రక్షణ దినము. రక్షణని విలువగా కాపాడుకోవాలి. రక్షణ పొందినటువంటి బిడ్డలు దేవుడు చేసిన మేలులకు ప్రతిగా ఆ రక్షణను ఒడుగుతో, భయముతో కాపాడుకుని కొనసాగించాలి. ఒడుగుతో, భయముతో రక్షణ ఏం చేయాలి? చదువుటమాట ఫిలిప్పీ 2వ అధ్యాయం. మీ సొంత రక్షణ ఏం చేయాలి? మీ సొంత రక్షణ కాపాడుకోవాలని బైబిల్ రాయబడుతుంది. 12వ వచనం.
కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ మీ చేయలైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించలేండి. హల్లెలూయా. రక్షింపబడిన వారు వణుకుతో భయముతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. వణుకుతో భయముతో ఆ రక్షణను కొనసాగించుకుంటూ ప్రభు వైపు తిరగాలి. రక్షింపబడని వారు ఈ సంవత్సరమైన చేసిన మేలు బట్టి ఉపకారాన్ని బట్టి నీ ప్రాణాన్ని కాపాడిన దేవునికి రక్షింపబడి ఆయన సొంతుగా మారాలి. ఈ రెండు భాగాల్లో నాకు సొంత రక్షణ ఏం చేయాలి చెప్పాలి. రక్షణ ఏం చేయాలి? పాత సంపత్తి నుండి ఏం చేయాలి? జీవితాన్ని కాపాడుకోవాలి. హల్లెలూయా. ఏం చేయాలి? ఈ వారంలో నేను ఎక్కడ తప్పిపోయాను, నేను ఎక్కడ దూరం అయిపోతున్నాను, నా నోటి మాటలు ఏమవుతున్నాయి, నా చూపు ఏమవుతుంది, నా పద్ధతులు ఏమవుతున్నాయి, క్రమాలు ఏమైనాయి, తప్పిపోయినటువంటి జీవితాన్ని గురించి జ్ఞాపకం చేసుకుని ఆ సొంత రక్షణను మళ్ళా కాపాడుకోవడానికి ప్రయత్నించి చాలా మంది రోజు తప్పిపోతా ఉన్నారు. నేను అది చెప్పేది రోజు అది చెప్పాను. దినదినం ఏం చేయబడుతున్నా మనం చనిపోవాలి, యేసుక్రీస్తులో బ్రతకాలి, చనిపోవాలి, బ్రతకాలి. ఈరోజు చనిపోతేనే మనం బ్రతకగలుగుతాం. రేపు బ్రతికామంటే దేవుని కృపే. ఈరోజు సజీవ లెక్కలో ఉన్నామంటే దేవుని కృపే. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా బ్రతకాలి. ఈరోజు అంతా ఎలా బ్రతికి ఆహారం తిని రాత్రంతా నిద్రపోతా ఉన్నాము. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా ఏం చేయబడాలి? మనం బ్రతకాలి. ఎవరి స్తోత్రం. అసలు సొంత రక్షణ ఏం చేయాలి చెప్పాలి? ఏం చేయాలి? విలువగా కాపాడుకోవాలా, తీసుకెళ్ళి బయటపడేయాలా? నువ్వు విలువైన వ్యక్తి. నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను చాలాసార్లు, మన విలువైనటువంటి బిడ్డలను మన విలువని మనం ఏం చేయాలి? కాపాడుకో. నీ రక్షణ విషయంలో కాపాడుకో. నీ సొంత రక్షణ వణుకుతో భయంతో కొనసాగించాలి. చేసిన నేను ఉపకారాలన్నిటికీ కొత్త కొత్త ఆస్తులు చెల్లించుతూ ఆయన నామాన్ని కనబరుస్తూ ఉండాలి ఎప్పుడు. అందుకే నేను తాగినట్టాడు, యెహోవా నాకు చేసిన ఉపకారం ఏమిచ్చి చెల్లించగలడు. నా ప్రాణాన్ని రక్షించావు, నా బిడ్డలను రక్షించావు, నా కుటుంబాన్ని కాపాడావు, నా రాజ్యాన్ని కాపాడావు, నా దేశాన్ని కాపాడావు. అయ్యా నేనేమి రుణాన్ని తెచ్చలేను కనుక ఇదిగో రక్షణ పాత్ర నుంచి అనుకుంటున్నాను. హల్లెలూయా. ఏ పాత్ర? చదవబడుకునేటువంటి ఆ పాత్రలు ఏం చేయాలి? పగలు కొట్టాలి. రోడ్డు మీద ఏం చేయాలి? పాత్రని పగలు కొట్టాలా? పాత్ర విలువగా చూడాలి. ఆ రక్షణను విలువగా కాపాడుకోవాలి. రక్షణ పాత్ర అంటే ఏమంటున్నావు? భయంకరమైనటువంటి నీ జీవితాన్ని విడిపించి కొనపడించాడు. చేసిన మేలు అదే చెప్తాడు దావీదు 103వ కీర్తనలో, నా ప్రాణమా అన్న చెప్పండి. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. దేవుని స్తోత్రం. మర్చిపోయా? నీ గుర్తున్నాయా? గుర్తున్నాయా చేసిన మేలు? ఇప్పుడు ఎందుకు గుర్తురాస్తాయి? మళ్ళీ మంత్రాలు పడ్డప్పుడు గుర్తురాదు. మళ్ళీ మంత్రం ఎక్కినప్పుడు గుర్తురాస్తా ఉంటాను. అయ్యా నిజమేనయ్యా, నువ్వు చేసినప్పుడు నేనే తప్పు చేశాను అయ్యా. ఎప్పుడు మంత్రాలు పడ్డప్పుడు గుర్తుకొచ్చింది. అప్పుడు దా గుర్తురా. చేసిన మేలులో దేనిని మరొకముతో. దేవుని స్తోత్రం. ఆయన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఆయన ఎవరు? దావీదు మహారాజు. ఎవరు ప్రాణంతో? నా ప్రాణమా నా అంతరంగమున ఆయన పరిశుద్ధ, నా ప్రాణమా ఆయన చేసిన దేనిని మరొకదు. ఎన్నో ఉపకారాలు చేశాడు మన జీవితంలో దేవుడు. నువ్వు బండి మీద వెళ్తా ఉంటే ఇంటికి వచ్చేదాకా నిన్ను కాపాడుతా ఉంది. నువ్వు బస్సులో వెళ్తా ఉంటే ఇంటికి వచ్చేదాకా నిన్ను, నువ్వు పనికి వెళ్తా ఉంటే పనిలో నుంచి ఇంటికి వచ్చిందాక, వ్యాపారం నుంచి ఇంటికి వచ్చిందాక, లేక ఏ పని చేస్తున్నా, ఏ కార్యాలు చేస్తున్నా నేను అంతగానో క్షేమకరంగా దేవుడు కాపాడుతున్నాడు. మరి నువ్వేం చేస్తావు? ఒక ఆదివారం రావడానికి చాలా బాగా
ఒక 2 గంటలు దైవంతో గడపడానికి బాగా చాలా మంది. ఆదివారం ప్రాముఖ్యమైనట్టు ఆయన చేసిన ఉపకారానికి, వారమంతా చేసిన ఉపకారానికి ఆయన సుధులు కనబడితే ఆయనకి ఎంతో సంతోషం. దేవుని స్తోత్రం. చేసిన ఉపకారాలు ఎన్నున్నాయి? నీ ప్రాణాలను కాపాడుతున్నాడు 1. 2, నీ దేహానికి అనారోగ్యం వచ్చిన ఆరోగ్యం ఇస్తున్నాడు. 3, నువ్వు గాలి పీలుస్తా ఉన్నావు, చక్కటి గాలిని ఇస్తా ఉన్నాడు, నీరుని ఇస్తా ఉన్నాడు, తాగడానికి, కట్టుకోవడానికి ఏమిస్తున్నాడు? వస్త్రాలు ఇస్తున్నాడు, ఉండడానికి ఏమిస్తున్నాడు? గృహాన్ని ఇస్తున్నాడు, నువ్వు తినడానికి ఆహారం ఇస్తున్నాడు. ఇవన్నీ ఎవరు ఇస్తున్నారు? నేను కష్టపడకపోతే ఆయన చెప్తాయి. అసలు నీకు ఆరోగ్యం లేకపోతే అయ్యా నేను చెప్తాయి. ఎట్లా కష్టపడతా? కష్టపడతా ఆరోగ్యం ఉంటే, ఆరోగ్యం లేకపోతే మరి ఆరోగ్యం ఉంటేనే కదా నువ్వు కష్టపడి, ఆరోగ్యం ఉంటేనే కదా నువ్వు పండితో లేదు. ఆరోగ్యం లేకపోతే మనం అనుకున్నాం పేరాస్ట్లోకి వచ్చింది, మూడు అమరమైన కాలపురమైన చేపరమైంది, మరి పండితో కదా ఎందుకని? మరి ఎన్ని ఉరిచారు కానీ నీకు ఒకసారి ఆలోచిస్తున్నావా? నా సొంత బలం, నా సొంత జ్ఞానం అండి. ఈ జ్ఞానం నీ బలం కాదు, ఇది దేవుడిచ్చిన కృప. దేవుని స్తోత్రం. ఈ వారం అంతా, ఈ నెలంతా, ఈ సంవత్సరం అంతా నీ జీవితం 2 వేళ్ళు. మరి అన్నింటికి ఏం చేయాలి? మనం జ్ఞాపకం చేసుకుని ఆయన నామాన్ని కనుపరచాలి. ప్రభావం చేసిన ఉపకారం దేన్ని కూడా నేను మరువను అని రూఢిగా చెప్పాలి, ప్రాణంతో. దావి చెప్పాడు రూఢిగా. మనం కూడా మన ప్రాణంతో రూఢిగా చెప్పాలి. నీవు చేసిన మేలు ఉపకారాలు దేన్ని కూడా మరువనయ్యా. ఎవరికి స్తోత్రం. చాలా మంది మర్చిపోయిన వాళ్ళు ఉన్నారని మాట చెప్పాడు ఆయన. పర్వాలేదు, చాలా మంది చెప్పండి, మర్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేసిన మేలు మర్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. బైబిల్లో చూస్తే చాలా మంది ఉపకారాలు చేసినప్పుడు వాడు విడిచి వెళ్ళిపోయారట. వాడు దేవుడి నామములను కనపరచకుండా హీనులుగా మారిపోయారట. ఎందుకంటే వాడు చేసిన ఉపకారం చూడు, కన్యక తన వడ్డానమైన వచ్చినేమో కానీ ఇశ్రాయేలులు నన్ను లెక్కలేని సార్లు మర్చిపోయారు. ఎవరు స్తోత్రం. ఎన్నిసార్లు చదువు మాట. ఇర్మియా 2:32. కన్యక తన ఆభరణములు మర్చున, పెళ్లి కుమార్తె తన వడ్డానం మర్చున, నా ప్రజలు లెక్కలేనన్ని సార్లు నన్ను మర్చిపోయారు. దేవుని స్తోత్రం. ఇంకొకటి చదవండి. కన్యక తన ఆభరణములు మర్చున, పెళ్లి కుమారి తన వడ్డానం మర్చున, నా ప్రజలు, ఎవరు ప్రజలు? నా ప్రజలు లెక్కలేని దినాలు నన్ను మర్చిపోయారు. అసలు ఇవాళ దేవుడు రోజైన గురించి కూడా లేదంట. మనం కూర్చోబెట్టి భయపడతా ఉంటారు. అయ్యో నేను ప్రాంతాలు బాగాలేదు, నేను అనవసరంగా పనులు ఇరుక్కుపోయాను, అనవసరంగా ప్రాంతాలు వచ్చి ఇరుక్కుపోయాను, అయ్యా నన్ను క్షమించమని పశ్చాత్తాపడతా ఉంటారు. అడిగారు. అసలు లెక్కలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా ప్రజలు ఏం చేశారంట? నా ప్రజలంటే ఎవరు? రక్షింపబడిన వారు. నా ప్రజలంటే ఎవరు? ఆయన రక్తంలో కొనబడిన వారు. నా ప్రజలంటే ఎవరు? ఆయన కొరకే జీవించేవాడు. లెక్కలేని దినాలు దేవుణ్ణి మర్చిపోయారంటే వాడు. నా ప్రజలు ఎన్నిసార్లు? మరి మనం కూడా అట్లాగే ఎన్నో సార్లు లెక్క లేకుండా మర్చిపోతా ఉంటాం. దేవుని మాట లెక్క చేయం, దేవుని ఆజ్ఞలు లెక్క చేయం, దేవుని కట్టడలు లెక్క చేయం, దేవుని యొక్క నిబంధన లెక్క చేయం, దేవుని యొక్క వడబడి లెక్క చేయం, దేవుని యొక్క ఆలోచన లెక్క చేయం, దేవుని యొక్క చిత్తాన్ని కూడా లెక్క చేయకుండా ఎన్నో సార్లు దేవుని మాటను త్రోసి వేసిన వారిగా ఉన్నాం. దేవుని స్తోత్రం. నా ప్రజలు లెక్కలేని సార్లు నన్ను మర్చిపోయారు. నువ్వు మరవలేదని వండినా దేవుడి వాక్యం చెబుతుంది నువ్వు మర్చిపోయావని. నేను కల్లా కూడా మర్చిపోనండి. ఎప్పుడు మర్చిపో? నేను కల్లా కూడా మర్చిపోను. అవును, ఎన్నిసార్లు మర్చిపోయావు? ఒకసారి మళ్ళా కళ్ళడు. ఓ కళ, నేను ఎన్నిసార్లు మర్చిపోయాను నాకు గుర్తు చేయి. అయితే ఏమైంది? నీకు మళ్ళా రిపీట్ రీలు మళ్ళా చూపిస్తాండి. నువ్వు చేసినటువంటి మేలు, నీకు చేసిన మేలు ఎన్నిసార్లు మర్చిపోయావు. దేవుని స్తోత్రం. అందుకే లెక్క లేని సార్లు నా ప్రజలు మర్చిపోయారని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం కూడా మన ఆత్మీయ జీవితంలో చిన్నదానికి కూడా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం.
అల్పమైనదే, ఇదంతా 10 రూపాయలు వస్తుంది, ఇదంతా అల్పమైంది, దీని గురించి నేను ఎందుకు కనబడాలి అనుకో. ఇది కూడా విలువైందే, ఈ వస్తువు కూడా విలువైందే అని మనం ఏం చేయాలి? ఆస్తులు చెల్లించాలి. బాబా ఇది ఇచ్చినందుకు రోజైనా అయ్యా. ఎంతమంది చెప్తున్నారు అలా ఉదయాన్ని లేచి నీకు చేసిన వీళ్ళన్నిటిని తలపోసుకుని కొంత ఆస్తులు ఎంతమంది చెప్తున్నారు? అది నిజమే లెగితే సరికి నేను వేసేవాడికి అంతే ఇంత తెలుసా? అయినా వాడు ఎంతమంది ఉన్నారు? అదే అనిపిస్తున్నా సరికి తెలుగుతున్నా సరిపడుతుంది బ్యాగే ఇంకా పుస్తకం పడుకుంటా ఉంటారు. తెలుగుతావు సరికి పిలుస్తావు, ముఖ్యమైన వాటికి లభిస్తావు. అందుకని ఉదయాన్నే లేచి కుందాస్తులు ఏం చేయాలి? దేవుడికి ప్రభా రాత్రంతా కాపాడినందుకు, ప్రభా ఆహారం ఇచ్చినందుకు, ప్రభా ఆరోగ్యం ఇచ్చినందుకు, ప్రభా నీకు వస్త్రాలు ఇచ్చినందుకు, ప్రభా నీకు గృహాన్ని ఇచ్చినందుకు. ఇది లేని వారు చాలా మంది ఉన్నారయ్యా. ఈరోజు ఆరోగ్యం లేక హాస్పిటల్లో బిడ్ల మీద ఎంతమంది ఉన్నారు చూడండి. దేవుడికి ఆరోగ్యం ఇచ్చాడు, దాన్ని బట్టి ఏం చేయాలి? ఆరోగ్యమే మహాభాగ్యం. దేవుని స్తోత్రం అయ్యా. ఈ భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు. ఆహారం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్లాట్ఫామ్ మీద, విజయవాడ బస్ స్టాండ్ కానీ, రైల్వే స్టేషన్లో కానీ, గుంతల కింద కానీ, బ్యారేజ్ కింద కానీ ఆహారం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మరి వాటికంటే కృపరించి నాకు ఆహారం ఇచ్చేవాళ్ళు. నేను మాత్రం సన్నబియ్యం తింటున్నా, నా బిడ్డలు మాత్రం కార్డు బియ్యం ఏంటంటున్నాను హాస్పిటల్ పోయి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి, ఆలోచన ఉందా? ఉందా? వాడు కార్డు బియ్యమే తినాలక్కడ, నేను వాడికి సన్నబియ్యం తినాలి. ఆలోచనే కానీ నాకు నాతో పాటు మంచి బియ్యం వేసుకుంది నాకు ప్రభువా. దేవుని స్తోత్రం. చాలా మంది కార్డు బియ్యం తింటున్నప్పుడు కార్డు బియ్యం వెనకాల వాడు తిరుగుతున్నాడు, వెనకాల నేమంటా కార్డు బియ్యం తీసుకోవడం అది చేయాలా? నేను అనుకున్నా ఎందుకు ఇచ్చాడు కాటాడు లేదు. దేవుడు ఆ కృపను తొలగించి నీకు మంచి కృపనిచ్చాడే, దాన్ని బట్టి ఏం చేయాలి? చెప్పాలి, దాన్ని బట్టి ఏం చేయాలి? కార్డు పెంది నా జీవితం ఇప్పుడు సన్న వస్తువులు ఏంటంటున్నా నేను ప్రభా, అందుని బట్టి నీకు చెప్పాలి. దేవుడికి అన్న కార్డు పెంది సన్నబియ్యం, దేవుడికి ఏం బియ్యం? నేను అదే చెప్తాను, నువ్వేం చెంటావా తీసుకొని రావా దేవుడికి. నువ్వు తినంత దేవుడు తీసుకుంటాట. దేవుడికి కాళ్ళు బియ్యం నీకు ఒక 5 కేజీలు వచ్చింది. దేవుడు ప్రకటించాడు అనుకున్నాను, తినాలి అట్లు బియ్యం ఇచ్చింది దేవుడు. మళ్ళీ దాంట్లో కలిపేసి ఆ బియ్యం కలిపి మాత్రం కలిపి అయ్యే నీకు పెట్టేది నెలల మీద. నేను తింటాను, మీరు కూడా వేయాలి. నువ్వు తినాలి తింటే డబ్బుకుంటే నువ్వు కూడా తినిపిస్తాడు. నేను తింటానండి, నువ్వు కూడా వేయాలి. అప్పుడు వాళ్ళకి నిజంగా కార్డు లేవని అంటారు. ఇప్పుడు మంచి మీద కార్డు మీద దేవుడికి ఇచ్చారు కదా, ఇప్పుడు ఏమేమి అన్నారు వాళ్ళు? అది దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నువ్వేమి ఇస్తావో ఆ పంట నేను వస్తాం. మన ఆత్మీయ జీవితంలో కూడా అండి, ఆహారం నీకు మన నీకులు ఉన్నారు, వాళ్ళకంటే దేవుడు మనకు కృపను ఇచ్చాడు. ఇచ్చినందుకైనా ప్రభా ఇద్దరు ఆహారం నాకు అనుగ్రహించావు ప్రభా, నీకు స్తోత్రం అని చెప్తే దేవుడు ఆహారం సమృద్ధిగా ఇస్తాడు. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. వస్త్రాలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చెప్పాలి, ఎంతమంది వస్త్రాలు లేవు? నేను చూడండి, డిసెంబర్కి జనవరికి ఎట్లా వస్త్రాలు పడ్డాను. వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నావా? నీకు మాత్రం పట్టు చీర కావాలి, వాళ్ళకి మాత్రం చిరుగు చీర కావాలి. మనం ఒకసారి జ్ఞాపకం చేసుకో. బాబా వస్త్రాలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా బీరువాలో 100 చీరలు ఉన్నాయ్యా, 2 చీరలు ఇస్తాను ప్రభా అని ఏమన్నా ప్రసంగం ఉందని ఇచ్చిన చీరలో కూడా డబ్బులు అంటే తాను అడుగుతుంది. ఇచ్చిన చీరలో కూడా ఏమంటారు? అంతే తప్పనిసరి. నువ్వు కట్టి పడేసిన చీరకి విలువ చేస్తున్నావు. నువ్వు దేవాన్ని అందుకుంటున్నా తెలుసా? నీకు విలువనిచ్చి నీ బీరువానిండా చదివించాడు. దాన్ని బట్టి ఏం చేయాలి? ఇవన్నీ మా వరకు చెప్తున్న మాస్టర్. ఈ డిసెంబర్ మాసంలో అయిన పంచు జనవరిలో నుంచి కొత్త దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా.
ఒకటి ఉంచుకొని చెప్పాడు దేవుడు. ఈ వాక్యాన్ని నెరవేరిస్తే జీవితం నెరవేర్చినట్టు. మనం ఈ వాక్యాన్ని ఏం చేయాలి? మనం నెరవేరిస్తే జీవితంలో అద్భుతాలు చేసినట్టు. మనం ఈ నెరవేర్చకుండా నువ్వు దాచుకుంటావంటే ఈ కూడా సరిస్తాడు దేవుడు. ఎవడే దేవుని స్తోత్రం. అందుకే పాతవి గతించాలి, రేపు కొత్తది రావాలంటే ఏ రావాలి? పాత వేరే వాడికి ఇవ్వాలి, నీ తోటి వాడికి. లేకపోతే ప్రార్థిస్తే ఇన్స్టాంట్ అనుకుంటే నీకంటే మంచిది కొనిపెట్టేవాడికి ఇంకా అద్భుతంగా దేవుడు ఆశ్రయిస్తాడు. అందులో బట్టి నేను ఏం చేయాలనుకుంటున్నా? వస్త్రాలు లేవు, గృహాలు లేవు, గృహాలు లేవు. చాలా మంది ఈరోజు చెట్లు కింద, చామల కింద గోడాలు వేసుకొని ప్యారెల్లో అనేకమైనటువంటి అద్దెల్లో నివాసాలు అద్దెకుంటూ వాళ్ళ సహా జీవనాన్ని కొనసాగిస్తూ వాళ్ళు అద్దులు కట్టలేక ఇంటి వాళ్ళ చేత ఇష్టాంతరాన్ని మాట్లాడి సుదీర్ ప్రాంతాలు వెళ్ళిపోయేవారు, అద్దులు కట్టలేక రొట్లాడు కట్టేవారు, అద్దులు కట్టలేక పారిపోయిన వాళ్ళు చాలా మంది. మరి వాళ్ళకంటే దేవుడు మంచి గృహాన్ని ఇచ్చాడే, మరి దాన్ని బట్టి ఏం చేయాలి? చెప్పే మాట సత్యమా అబద్ధమా? యథార్థమైన మాటలు చెప్తున్నాం. ఇవన్నీ చేసేటువంటి దాని అంటాడు, నిత్యం నా కుటుంబము నీ సన్నిధిలో ఉండాలి. దేవుని స్తోత్రం. ఎన్నో కార్యాలు కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. చదువు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ చూసి ఆలోచన చేయాలి. సైకిల్ లేక కాళ్ళు మీద తిరిగినటువంటి చాలా మంది ఉన్నారు. దేవుడు సైకిల్ ఇచ్చాడు, సైకిల్ బదులు బండి ఇచ్చాడు, బండి బదులు కాళ్ళు ఇస్తున్నాడు, ఇంకా అనేకమైన కార్యాలు చేస్తాడు. వారిని బట్టి మనం ఏం చేయాలి? నువ్వు తెరవట్లో ఒకడు నాకంటే బాధవుతుంది. ఏం చేయాలి? ప్రభా ఇచ్చినందుకు స్తోత్రం అయ్యా, దేవుని స్తోత్రం. నీవు చేసిన రక్షణ పాత్రను ప్రభానికి వెంబడిస్తాను. నా ప్రజలు లెక్కలేని దినాలు నన్ను ఏం చేశారు? వాళ్ళు మర్చిపోయారు. నేను మర్చిపోనయ్యా, నేను మర్చిపోను. మర్చిపోవడానికి నేను ప్రయత్నం చేయను. ఒకవేళ మర్చిపోతే నాకు జ్ఞాపకం చేయి, వాడి గురించి కూడా నేను ఒప్పుకుంటాను ప్రభు అని ప్రభు దగ్గర ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. అందుకే దేవుడు చేసిన మీరు దేన్ని కూడా మర్చిపోవద్దు. ఒక సంగతి మర్చిపోవద్దు, కరోనా వస్తుంది రేపు. నువ్వు లెక్క రాకుండా ఉండొద్దు. నువ్వు ఆత్మీయంగా దేవుడి కొరకే జీవించడానికి ప్రయత్నం చేయడు. దేవుడు దాన్ని దాటించే కృప దేవుడికి ఇస్తాడు. ప్రాకారములు దాటిపోవాడు నీ ముందు నడుస్తాడు. ఆయన ప్రాకారములు దాటిపోయేవాడు నీ ముందు నడుస్తాడు. ఆయన ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడిచిన దైవము నీ ముందు నడుస్తున్నాడు. ఒక సంగతి మర్చిపోవద్దు, రాకడ బహు సమీపంగా ఉంది. దేవుని స్తోత్రం. రాకడ 1వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ప్రియులారా, ఈ సంగతి మర్చిపోవద్దు. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములను 1000 సంవత్సరములు ఒక్క దినములు ఉన్నాయి. కొందరు ఆలస్యమని ఎంచుతున్నారు, కానీ ప్రభు తన వాక్కును వాగ్దానం బట్టి ఆశించేవాడు వాడు. కానీ అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆయన దీర్ఘ శాంతము కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఒక సంగతి మర్చిపోవద్దు. ఏ సంగతి? ఆయన రాకడ బహు సమీపంగా ఉంది. ఆ సంగతి మర్చిపోవద్దు. ఏ సమయంలో వస్తాడో చెప్పింది ఎవరికి తెలియదు. ఆ సంగతిని మర్చిపోతే
విడవబడిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. పెళ్ళిళ్ళు పేరంటాలు అన్ని సంగతులని గుర్తుంటాయి, ఆయన రాకడ సారని గుర్తుండట్లా. అది గుర్తుపెట్టు, అది మర్చిపోవద్దు. అది పడుకున్నా కలవరిస్తూ ఉండాలి. అది పడుకున్నా నిద్ర పడకుండా ప్రభా రాకడ వస్తుంది రెడీ, ప్రభా రాకడ వస్తుంది రెడీ ప్రభా అని రాకడలో ఎత్తబడి గుప్పుగా మార్చబడి బిడ్డగా నువ్వెప్పుడూ రెడీగా ఉండాలి. మర్చిపోవద్దు ఆ సంగతి. దేవుని స్తోత్రం. ఆ సంగతిని రాత్రి పూట కూడా కళ్ళ కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే రాకడ బహు సమీపంగా రుచుచున్నవాడు ఆశ చేయకుండా వస్తున్నాడు. భూమికి తెగుళ్ళు వచ్చినాయి. భూమి లోపల కూడా తెగుళ్ళు వస్తున్నాయి. భూమి లోపల కూడా భూమి దద్దరిగే సమయం వస్తుంది. తొనాతొనలు అయ్యే సమయం వస్తుంది. భూమి మొత్తం వల్ల ఊగే సమయం వస్తుంది. భూమి పాకవలి ఇటువంటి ఊగుతూ ఉంటది. యెషయా 24:17 ఆ మాటలు ఉంటాయి. భూమి మొత్తం వల్ల పాకవలి ఇక్కడ ఊగుతూ ఉంటది. ఓ భూనివాసి నీ మీద భూమి వచ్చినట్లుగా రాబోతుంది. భూనివాసి నీ మీదకి భయం వచ్చేను, గుంటయు ఉరియు నీకు తటస్థించును. తూములు పైకి తీయబడి ఉన్నాయి. భూమి పునాదులు కంపించుతున్నాయి. భూమి బొత్తిగా బద్దలైపోతుంది. భూమి కేవలము చునకలైపోతుంది. భూమి బహుగా దద్దరిల్లుచున్నది. భూమి మత్తుని వలె కేవలము తూలుతుంది. పాకవలె ఇటు అటు ఊగుతుంది. దాని అపరాధం దాని మీద ఎక్కువ భారముగా ఉన్నది. హల్లెలూయా. భూమి ఏమైందంటే పాపం ఎక్కువై భరించలేకపోతుంది, భారం ఎక్కువైపోతుంది. పెద్దలు అంటూ ఉంటారు. మరి భూమి మీద పాపం ఏమవుతుంది? ఇప్పుడు ఎక్కువ అవుతుంది కదా. రేపేమైంది? భూమి సరం చేసి నీళ్ళు పెట్టాను. భూకంపానికి కూడా నా ఇల్లు కాదు పోదాను పాపం. ఒక్క సెకండ్ అట్లా కదిలిస్తుంది. ఏమైంది? భూమి 10 అంతస్తులు 20 అంతస్తులు కూడా కూలి అవసరం పడింది. భూమికి నోరుంది. ఎవరి స్తోత్రం. ఏముంది? భూమికి నోరు. అమాంతంగా నోరు తెలిసిందంటే లోపలికి తీసుకెళ్ళిపోయింది. అభిరాము, దాదాం, కొరహు కుమారులు భూమి నెరవేర్చినప్పుడు ఎక్కడికి పోయారు? భూమి లోపలికి పోయారు. ఎవరి స్తోత్రం. భూమికి నోరుంది బిడ్డ. ఈ భూమి కూడా తునాతోనయ్యే రోజు వస్తుంది. ఆకాశం వికటమైన వేగముతో, పంచభూతములు వికటమైన వేగంతో లైనైతే రోజు వస్తుంది. ఆ సంగతి మర్చిపోవద్దు. దేవుని స్తోత్రం. ఈ భూమి శాశ్వతం కాదు మనకి. ఈ ఆకాశం శాశ్వతం కాదు. ఈ సూర్యచంద్ర నక్షత్రం శాశ్వతం కావు. ఈ యొక్క సముద్రం మనకి శాశ్వతం కాదు. మన నూతనమైనటువంటి ఆకాశం వస్తుంది. నూతన భూమి వస్తుంది. నూతన యెరూషలేము వస్తుంది. సియోను వస్తుంది. హల్లెలూయా. నేను నూతన ఆకాశంలో ఉండాలని వాడు ఎంతమంది? నూతన ఆకాశంలో నూతన భూమి మీద ఉండాలని వాడు ఎంతమంది? నూతన యెరూషలేములో ఉండాలని వాడు ఎంతమంది? దేవుని స్తోత్రం. ఏం అర్థం కావట్లేదు. ఇది ఏం బాధ, ఏమైపోయిందో, ఏమో ఆకాశం పెరిగిపోవడంట. మీకు ఎంతమంది ఈ యొక్క భూమిని ఆకాశాన్ని ఒకసారి చదువుతాడంట. ఈ సముద్రాన్ని కూడా చదువుతాడు ఆయన. మీకు అది ఉందాం తీసారా? మరొకసారి నేను ఆకాశం భూమిని పంపింపచేస్తాను అనే మాట ఇంకా ఆయన అమ్మ చెప్పండి. రెండవ అధ్యాయం, అగ్గయ 2వ అధ్యాయము 6వ వచనం. చెప్పండి ప్రకటన. అగ్గయ ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింపచేతును. ఇంకొక మారు ఏం చేస్తాడంట?
హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 26వ వచనం. అప్పుడు ఆయన శబ్దము భూమిని సలింపజేసింది, కానీ ఇప్పుడు నేను ఒకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపజేస్తాను. దేవుని స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. చెప్తాం, ఈ ఆకాశం కావాలా, ఈ భూమి కావాలా? ఈ భూమి ఆకాశం ఏమైపోయింది? రేపు ఏమైపోయిందని తెలుసుగా. మరి కావాలా వద్దా? వద్దు. మరి నూతన ఆకాశం నూతన భూమి చెప్పండి. అది కూడా వద్దని చెప్పండి. ఉంటా అక్కడ నూతన ఆకాశం నూతన భూమి పడిపోయిన కరిగిపోయి ఉంటారు అక్కడ. నూతన ఆకాశంలో పాత నిబంధన పరిశుద్ధులు ఉంటారు, వాళ్ళకి రిజర్వేషన్ అయిపోయింది. నూతన భూమి ఎవరంటే పడిపోయిన వాడు, రక్షింపబడి రక్షణ కోల్పోయి స్థానాన్ని జీవించిన వాడు ఒకసారి దేవుడు కనికరిస్తే ఆ నూతన భూమికి వస్తారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం ఎక్కడ ఉండాలి? నూతన యెరూషలేము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నూతన యెరూషలేములో మనం ఉండాలి. ఇప్పుడు ఈ భూమి ఆకాశం ఏమైపోయింది? నేను ఇక్కడే ఉంటాను. కంచెల్లో ఏమనుకున్నాను? నిజరా 4-3 వార్తలు వదిలేసిన ఆలోచన ఇస్తామని పడేస్తాను. భద్రుడు ఆటో తీసుకురారా తొందరగానే అని చేద్దాం. నీ బలం, నీ ఆరోగ్యం నీకు సొంతం అనుకుంటున్నావు కదా. దేవుని స్తోత్రం. నీ ఆరోగ్యం నీ సొంతం కాదు, నీ బలం నీ సొంతం కాదు, నీ ప్రాణం నీ సొంతది కాదు. నువ్వు 70-80 కేజీలు ఉన్నా, 150 అడుగులు ఉన్నా నువ్వు సొంతం కాదు. నువ్వు ఎందుకంటే నీవు నీ బలము నీ సొత్తు కాదు. నీకు ఖచ్చితంగా 6 వార్తలు 10 రోజులు అలవాడి అయిపోయాయి. నా పని అయిపోయింది. శరీరాలు ఎక్కాలి అంతే. ఎక్కపోతే ఏమైంది? బాడీ పనికి దేవుని స్తోత్రం. మరి నువ్వు ఆ బాడీకి ఏంటి అంత 102 జనం బాడీ పెట్టుకుని ఎంత బాడీ నీకు? దేవుని స్తోత్రం. 102 జరగతే నీకు పొడిగా ఈ బాడీకి అంత భయంకరంగా సదుపాయాలు చేస్తున్నావు. ఈ బాడీ తీసుకెళ్ళి నాటలో పడేస్తే చెప్పాలి ఎక్కడ భూమిలో కలిసిపోయింది. ఈ బాడీ రేపు ఆకాశమైపోయింది, నరకానికి పోయింది. అగ్ని ఆనదు, పురుగు సావదు. అప్పుడు పరలోకం నుంచి కేకలేస్తా ఉన్నావు, అయ్యా నా పరలోకం కావాలా? ఇంకెక్కడ పరలోకం? నువ్వు అన్ని మర్చిపోయావు కదా. దేవుడు చేసిన మేలులన్నీ మర్చిపోయి నీకు పరలోకం వచ్చిందా? హల్లెలూయా. గుర్తున్నవాడికి మేలు చేసి ప్రధానాసం తీర్చేవాడని రాట్ల అక్కడ. అప్పుడప్పుడు ప్రభా నీ స్తోత్రం చెప్పి ఆత్రం ప్రభావం తినేవాళ్ళు కూడా రాట్ల. ఎవరు చేసిన పని? జీవితం పరిమళ వాసన చేసుకోవాలి. అందుకని మన రాజ్యం, ఈ భూమి యొక్క అన్ని కూడా నయమైపోతాయి. అక్కడ ఏడుపు, పెడబొబ్బులు, కన్నీళ్లు, దుఃఖం లేని రాజ్యం ఒకటి ఉంది. ఆ రాజ్యం కొరకే ప్రయాణం చేయాలి. అది నూతన యెరూషలేము. దేవుని స్తోత్రం. ఈ భూమి ఆకాశం లయమైపోతాయి. ఇక ఆ సంగతులు మర్చిపోవద్దు. రాకడ బహు దగ్గరగా ఉంది. నువ్వు ఎన్ని సంగతులు మర్చిపోయినా పర్వాలేదు, కానీ ఆ సంగతి మాత్రం మర్చిపోవద్దు. ఆ రాకడ దినం ఎట్లా ఉండదంటే సూర్యుడు నలుపై రోజు, చంద్రుడు ఎరుపై రోజు, భూకంపం కలిగే రోజు, దిక్కులే కాల్చే రోజు, సూర్యుడు నలుపై చంద్రుడు ఎరుపై వడగండ్లు కురిసే
మర్చిపోవద్దు. ఆ సంగతిని జ్ఞాపకం చేసుకో ప్రతిరోజు. ఒక రోజు ఉగ్రత దినం ఉంది, ఒక రోజు నీతికి తీర్పు ఉంది, ఒక రోజు మనిషికి మరణం ఉంది, ఒక రోజు తీర్పులో నిలబడే స్థలం ఉంది. ఆ రోజు మర్చిపోవద్దు. దేవుని స్తోత్రం. అందుకే నువ్వు చేసిన మేలులన్నిటికీ ఆయన ఏమిచ్చినా మనము చర్చలము. ఆయన ఒక సంగతి మాత్రం మర్చిపోవద్దు. ఎన్ని మర్చిపోయినా దేవుడిలో కనికరించి కృపణిస్తాడేమో, కానీ ఆ సంగతి మర్చిపోవద్దు. నా ప్రాణమా వినోవాను ఆయన చేసిన ఈ భూమి ఆకాశం మిక్కమైన వేటలతో లయమగానే రాజ్యం ఉంది. అది శాశ్వతమైన రాజ్యం. ఆ రాజ్యంలో మనందరినీ ఉంచాలని ప్రభు వాంఛిస్తున్నాడు. కనుక ఆ రాజ్యం కొరకు మనం ప్రయాసపడాలి. ఆ రాజ్యము సూర్యుడు నవ్విపోయినా అక్కడ సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు. అది అక్కడ రాత్రి ఉండదు, పగలు ఉండదు. గొర్రె పిల్లయి దానికి దీపం. అక్కడ ఏముంటుందంట? అక్కడ చలికాలం ఉండదు, ఎండాకాలం ఉండదు, వర్షాకాలం ఉండదు. ఏ కాలం ఉండదు? ఎల్లప్పుడూ స్తుతించే కాలమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఇంకేముండవు? వ్యాపారాలు, చేతి పనులు, వ్యవసాయ ఉద్యోగాలు ఉండవు. ఉంటాయా? ఏముంటాయి అక్కడ? ఏముంటాయి అక్కడ? పరలోకములో నేను ఎప్పుడు కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానాలు చేస్తూ స్తుత్యాగం చేయాలి. అక్కడ ఏముంటావు తెలుసా? జీవపు మూటలు ఉంటాయి అక్కడ. మనుషుడు ఎప్పుడు జీవిస్తూ ఉంటాడు. శాశ్వతమైన రాజ్యం అది. ప్రేమ కుమారుడి యొక్క రాజ్యం, తండ్రి యొక్క రాజ్యం, శాశ్వతమైన రాజ్యం. దేవుని స్తోత్రం. ప్రేమ కుమారుడి యొక్క రాజ్యం అంటే ప్రేమ ఎవరు? కుమారుడు ఎవరు? ప్రేమ తండ్రి, కుమారుడు యేసు. ప్రేమ తండ్రి, కుమారుడు అంటే తండ్రి ప్రేమ కుమారుడు నుంచి వచ్చినప్పుడు కుమారుడు ఏడుబడి చేస్తాడు వాడని. ఆ రాజ్యంలో మనం ఉంటాం. అది యెరూషలేము. దేవుని స్తోత్రం. ప్రేమ కుమారుడు రాజ్యం ఇది యెరూషలేము. తండ్రి రాజ్యంలో ఉన్నటువంటి కార్యం ఏంటంటే సియోను. దేవుని స్తోత్రం. ఆ ప్రేమ కుమారుడి రాజ్యంలోనికి మనం వెళ్ళడానికి ప్రభు సిద్ధపడుతున్నాడు. ఇదిగో త్వరగా నన్ను మర్చిపోవద్దు. నేను అక్కడ బహు సమీపంగా ఉంది. నేను రహస్య అక్కడలో వస్తాను. ఏ సమయంలో వస్తానో తెలియదు. నన్ను మీరేం చేయదు, మరిచిపోవద్దు. దేవుని స్తోత్రం. అందుకని ప్రభు చెప్పాడు, నేను త్వరగా వస్తున్నాను. ఒక సంగతి మర్చిపోవద్దు. ఇవన్నీ లైఫ్ అయిపోతుంది. ఇటు మీద ఆశ పెట్టుకోవద్దు. ఎప్పుడు ఇటున్నారా? ఇటు మీద ఏం పెట్టుకోవద్దు, ఆశ పెట్టుకోవద్దు. ఎన్ని నాయే అనబాక. నువ్వు దేవుని పిల్లల కుమారుడు వెళ్ళి కుమార్తె మాట ఏది నాయ అనబాక. ఇదంతా ఏమి లేదు. నువ్వు తల్లి కాకుండా ఎండా వచ్చా మరి ఎండా వెళ్ళిపోతావు. రేపు అంటే ఇవన్నీ వాడుకునే వస్తువులు అంతే. దేవుని స్తోత్రం. ఈ వస్త్రాన్ని వాడుకుంటున్నావు, వాడుకోలేదా? ఎందుకు? మన బలహీనతలు కనపడకుండా వాడుకుంటాను వస్త్రాన్ని. ఈ వస్త్రం కూడా ఏమైంది? చిమ్మట కొట్టిపోయింది. ఇశ్రాయేలు చూడండి, మీకు రహస్యం చెబుతా. ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి బయలుదేరి నాటి నుంచి కనాను ప్రయాణంలో 40 సంవత్సరాలు చిన్నపిల్లోడు పుట్టినప్పుడు ఎలాగ ఉన్నాడు వాడికి ఏ వస్త్రం వేశారో ఆ 40 సంవత్సరాల వయసు వచ్చింది నాకు అదే వస్త్రం ఉందండి. చెమ్మటి పడల వస్త్రం చిన్నగల. వాడు 50 సంవత్సరాలు ఏ వస్త్రం వేసుకున్నాడో 40 సంవత్సరాల ప్రయాణంలో అదే వస్త్రం. కనీసం చెప్పులు వారు కూడా చెప్పులేదు, చెప్పులేదు. కాలు వాపు రాలేదు. 40 సంవత్సరాలు నడిచిన అయ్యే బట్టలు, అయ్యే చెప్పులు, అదే మన్నా, అయ్యే పురేడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాడి అవినీతులను బట్టి, వాళ్ళ ఉన్నటువంటి వ్యతిరేకమైన కార్యాలను బట్టి వాళ్ళు నశించిపోయారు. కానీ దేవుడు ఎప్పుడు వాళ్ళని నమ్మలేదు. అందుకని మనము దేవుని యొక్క పరమకాలాల ప్రయాణంలో మనకి ఇస్తున్నాడు మహిమ వస్తాడు. మనకి ఇస్తున్నాడు మహిమ. మన్నా గురించి ఆహారం కంటే ఎక్కువైన ఆహారాన్ని, వాక్యమైన ఆహారాన్ని మనకి ఇస్తున్నాడు. పురేలు పెట్టాలని బలాన్ని మీకు ఇస్తున్నాడు అప్పుడప్పుడు. మరి ఎన్ని కూడా మనం తింటూ
ప్రభుని కన్నపరిచి మహిమలోకి వెళ్ళాలని చెప్పు. అదే వస్త్రాలతో లేచేశారు, మహిమను కుట్టించుకున్నారు. ఎక్కడ బట్టలు, ఏ బట్టలు వేసుకున్నారు? అదే బట్టలతో వాళ్ళు 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. ఏమైనా ఉతికారా? జాడించామని ఆరేశారా? వాళ్ళు ఏమైనా స్నానాలు చేశారా? అది కూడా చెప్పండి. ఏం చేశారు? అక్కడ స్నానం చేశారు. నదిలో వాళ్ళ దేహాలు పవిత్రంగా మారిపోయాయి. దేవుని స్తోత్రం. అర్థము మహిమ వాళ్ళ మీద నిలబడింది. కృప మేఘము వారిని ఆవరించినందున ఆ మేఘం ఎంతసేపు అక్కడ ఉండదో, ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉండదో, ఆ మేఘం మీద నడిచినంత కాలము వారికి ఏ తెగులు సమీపించలేదు. ఆ మేఘం వారిని ఆవరించినందున వారు కృతజ్ఞతాస్తులు చెల్లించినట్టే చెల్లించారు, కానీ వెంటనే మర్చిపోయారు. ఎన్ని కార్యాలు చేశారు చదవమా, ఒకసారి ముగిస్తాను. కీర్తన 106. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయి. దేవుని స్తోత్రం. 105, 106, 13 వచ్చిన. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయారు, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనక పోయింది. అరణ్యంలో వారు బాహుగా ఆశించి ఎడారిలో దేవుని శోధించి వారు కోరిన ఆయన వారికి ఇచ్చెను. ఆయన వారి ప్రాణములకు ఆయన క్షీణత కలగజేసెను. దేవుని స్తోత్రం. ఎప్పుడు కలగజేసాడు? ఏంటి? మర్చిపోయినప్పుడు. అర్థమవుతుందా? 2వ పాయింట్ చెప్తాం మీకు. ఏమైనప్పుడు మర్చిపోయి వెంటనే మర్చిపోయి. మనలో కూడా చాలా మంది వెంటనే మర్చిపోతారు చేసిన మేము అని. ఒక్కసారి నా రిఫెక్ట్ రావట్లేదు ఆయనకి. దేవుడు నాకు మేలు చేశాడే, ఎంత ఉపకారం చేశాడే, ఇన్ని కార్యాలు చేసాడు దేవుడు, ఇన్ని అద్భుతాలు చేశాడు దేవుడు అని ఆలోచన వెంటనే రావడంలా మర్చిపోతా ఉన్నాడు. దేవుడి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈ సంవత్సరం దేవుడిని కాపాడాడు, మర్చిపోవచ్చు. ఈ నెల ఇంతవరకు కూడా సజీవులు అక్కడ ఉన్నామంటే కేవలం దేవుడి కృపే. చెప్పండి, దేవుడి కృపే కదా. ఆయన కనికరమే. నువ్వు మర్చిపోకుండా దేవుడిని వెంబడించాలి. ప్రార్థించాలి.